కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇంకా రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే చాలా సరికొత్త టాపిక్ అయితే ముందుకు వచ్చాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అనేది చూస్తున్నారు కదా. సో ఈ ఫోటో అనేది ఎంత బ్లర్నెస్గా అండ్ క్వాలిటీ లేకుండా వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది నేనైతే మీకు ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ వ్యూలోకి అయితే మీకు మార్చి అయితే చూపిస్తాను. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మాత్రమే, నిమిషాలు అయితే అవసరం లేదు. ఫ్రెండ్స్, చాలామంది ఈ ఫోటో అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత కొంతమంది కంప్యూటర్స్లో క్వాలిటీగా మారుస్తూ ఉంటారు, కొంతమంది పిక్సార్ట్, స్నాప్స్ ఇటువంటి అప్లికేషన్స్ అన్ని మార్చుతూ ఉంటారు. ఇందులో మీరు ఎటువంటి ఎడిటింగ్ అన్ని చేయకుండా మనం డైరెక్ట్గా అయితే క్వాలిటీ ఇమేజ్ కింద అయితే మార్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మన యొక్క ఇమేజెస్ అనేది ఎందుకు ఇలా తయారవుతున్నాయి అంటే, ఒకటి రీజన్ మనం సరైన ఫోకస్ పెట్టకుండా ఫొటోస్ తీయడం వల్ల. సో సెకండ్ ఏంటంటే ఫోకస్ ఆబ్జెక్ట్ మిస్ అవ్వడం వల్ల మనకి ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. సో థర్డ్ ఏంటంటే ఒక ఫోటోని వాట్సాప్లో సెండ్ చేసి మనకు వస్తే ఆ ఫోటో యొక్క క్వాలిటీ అనేది పనితీరు ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఆ యొక్క ఫేస్ లేదా ఆ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయలేక దాని యొక్క క్వాలిటీ అనేది మరీ చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఫర్ సపోజ్ మనం చూసుకున్నట్లయితే 155 KB ఉంది. సో ఒకప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అని లాస్ట్ 6 monthsలో చూసుకుంటే చాలా వరస్ట్ అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవన్నీ ఫేక్, సరిగా అవే అయితే కాదు. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే అప్లికేషన్ ఏది ఉంటుందంటే, ఎంబీ అనేది మనకి పెద్ద ఏం పెరగదు, బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే పెరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీని గురించి మీరు రెమినీ అని చెప్పిన అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే వెంటనే మీకు అయితే గూగుల్ అని అడుగుతుంది, లేదా ఫేస్బుక్ అడుగుతుంది. సో మీరు అయితే సైన్ అప్ అవ్వగానే జస్ట్ ఫేస్బుక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే మాత్రం ఫేస్బుక్ అయితే లాగిన్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 18 ఫ్రీ అని చూపిస్తుంది కదా, 18 అన్నది. సో ఏంటి అంటే ఒక అకౌంట్కి రోజుకి 20 మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అంటే 20 ఫొటోస్ని మాత్రమే మనం క్వాలిటీగా మార్చగలం. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఫొటోస్ని క్వాలిటీగా మార్చాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, నెలకి ఎంత అని చెప్పి ఒక అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఈ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ మనకు అనవసరం. ఇంకా రెమినీ అని చెప్పి హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేద్దాం. సో హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఇవన్నీ నేను మార్చిన ఫొటోస్ అనమాట. సో మనం అయితే ఇంకా రెమినీ అన్న అంటే కదా వద్దాం. సో 18 ఉన్నాయి. సో నేను ఇంకా 18 సార్లు మార్చొచ్చు అనమాట 20 సార్లు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయనట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఈ బ్లర్నెస్గా వచ్చిన ఫోటో ఏదైతే ఉందో, సో చూస్తున్నారు కదా, మొత్తం నా కళ్ళు ఏంటి మొత్తం ఇవన్నీ కూడా అంతా కూడా నాకు ఏమైందంటే బ్లర్నెస్గా వచ్చేసి బ్లర్ అయిపోయి మొత్తం కూడా క్వాలిటీని బాగా తగ్గిపోయింది అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫోటో తీసుకున్న తర్వాత ఒకవేళ క్రాప్ చేసుకుంటే మాత్రం క్రాప్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదనుకుంటే మాత్రం టిక్ మార్క్ మీద ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ మీద అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ దగ్గర అయితే ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంటే మాత్రం మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా మనకి 20 నుంచి 30 seconds వరకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మాత్రమే మీ యొక్క ఫోటో అనేది క్వాలిటీ అయితే పెరుగుతుంది. అంటే మీరు యాప్ ఓపెన్ చేయడానికి ఒక 2 seconds వేసుకోండి, యాడ్ చూడడానికి 20 seconds 30 seconds వేసుకోండి. ఎలా చూసుకున్నా ఓవరాల్ మీరు ఒక 50 seconds లోపల మీ ఫోటోని అయితే క్వాలిటీగా మార్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ స్కిప్ చేసినట్టు ఇక్కడ స్టిల్ ప్రాసెసింగ్ అని చెప్పి మనకు లోడ్ అవుతుంది. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి మనకైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మన యొక్క ఇమేజెస్ అన్ని లోడ్ అవి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎడిట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తుంది. దీన్ని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ అయితే చేస్తాను. సో నా యొక్క ఫోటో అనేది ఈ విధంగా ఉండేది. ఒకవేళ నేను క్వాలిటీలో మారిస్తే ఇంత క్వాలిటీగా నాకైతే పిక్చర్ అనేది అయితే వచ్చేది అనమాట. ఫర్ సపోజ్ మీకు ఇంకా క్లోజ్ యాంగిల్లో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నా ఫోటో అనేది పర్టికులర్గా చెక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ క్యాప్చర్ లేకుండా బ్లర్గా ఉండేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ బ్యాక్ అంతా గెంటేస్తా. సో గెంటేస్తే చూస్తున్నారు కదా, నా ఫోటో అనేది కొంచెం క్వాలిటీగా అయితే ఇప్పుడు కనబడుతుంది అనమాట. సో ఐ మీన్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది. కళ్ళు, ముక్కు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి కొంచెం క్లారిటీగా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ మనకి కెమెరా డిఎస్ఎల్ఆర్తో ఏదైతే ఫోటో తీస్తామో అంత క్లారిటీ అయితే మనకి కనబడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ సేవ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తారు. మరలా జస్ట్ 5 seconds అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఈ 5 seconds అడ్వర్టైజ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో దీన్ని అయిన తర్వాత క్లోజ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్డ్ అని చెప్పి అయితే మనకి వస్తుంది. ఇంకా ఆల్బమ్స్లోకి అయితే వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది సేవ్ చేసాను కదా, చూసారు కదా, ఇంత క్వాలిటీకి అయితే వస్తుంది అనమాట.
సో ఇదే మనకి రెమినీ అప్లికేషన్లో ఏవైతే ఉంటాయో మొత్తం ఇవన్నీ కూడా మనం అయితే హిస్టరీలో చెక్ చేసుకుంటే ఇవన్నీ కూడా అయితే క్వాలిటీగా మార్చిన ఫొటోస్ అనమాట ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా మీ ఫొటోస్ని అయితే క్వాలిటీగా అయితే మార్చుకోవచ్చు. మీకు లైవ్ ప్రూఫ్లో అయితే చూపిస్తున్నాను మరలా ఇంకొక ఫోటో అయితే. సో గ్యాస్ మీరైతే చూస్తున్నారు కదా, ఈ యొక్క ఫోటో అనేది ఏదైతే ఉందో మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నట్లయితే నా కళ్ళు మొత్తం అన్నీ కూడా బ్లర్ అయితే అయిపోయింది అనమాట. సో నేను ఏదైతే తీస్తానో అప్పుడు ఈ విధంగా సో నాకు చూస్తున్నారు కదా కొంచెం క్లారిటీగా అయితే ఫోటో అనేది కనబడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిందా మీరు అయితే సేవ్ అయితే చేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ అనేది క్వాలిటీ లేని ఫొటోస్ని అయితే హెచ్డీ క్వాలిటీలో అయితే మార్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినది కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.